రాష్ట్రంలోని జర్నలిస్టుల సమస్యలపై మార్చి 4వ తేదీన విజయవాడలో జరిగే భారీ ర్యాలీకి ఏలూరు జిల్లా నుండి జర్నలిస్టులు అధిక సంఖ్యలో పాల్గొనాలని జిల్లా ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు పిలుపునిచ్చారు. ఏలూరు నగరంలోని జిల్లా పరిషత్ గృహంలో విలేకరుల సమావేశం జరిగింది. సందర్భంగా ఏలూరు జిల్లా ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టుల సమస్యలపై 13 అంశాలతో కూడిన డిమాండ్లను ప్రభుత్వం ముందుంచుతున్నామని అన్నారు. ప్రధానంగా ఇండ్ల స్థలాల కేటాయింపు, అక్రిడేషన్ల మంజూరులో జాప్యం, జర్నలిస్టులకు భద్రతా తదితర అంశాలపై ప్రభుత్వం ముందు సమస్యలు వినతి పత్రాన్ని తెలియజేస్తామన్నారు. ఈ సమావేశంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర నాయకులు బాలశౌరి, జిల్లా అధ్యక్షులు జబీర్, కార్యదర్శి హరీష్, దెందులూరు నియోజకవర్గ నాయకులు చిలారపు భూషిరాజు, వెంకట్రావులు పాల్గొన్నారు. ఎక్కడేషన్ అందలేదు, ఒక నెల కూడా గడిచిపోయింది. ఈ నెల రోజులు బస్ పాస్ కానీ ఎక్కడేషన్ కానీ మనకు రాలేదు, మన చేతికి రాలేదు. వస్తాయో లేవో కూడా ఇంకా సస్పెన్షన్లోనే ఉంది. దీన్ని బట్టి మనం ఆలోచిస్తే ఏంటంటే, ఫస్ట్ మన సమస్యల పరిష్కారం కోసం మనం అనేక సార్లు ఉద్యమించాం, జిల్లా స్థాయిలో అదే రాష్ట్ర స్థాయిలో. కానీ ముందుగా మన మధ్య ఐక్యత ఉండాలి. యూనియన్లు అవి పక్కన పెట్టి ముందు జర్నలిస్టుల మధ్య ఐక్యత ఉండాలి. ఈ ఐక్యత లేనందువల్లే ఇవాళ మన ఎక్కడేషన్లు ఆగిపోయాయి. మొత్తం కూడా పరిష్కారం అవుతాయి. అలాగే మీరు గమనిస్తూనే ఉన్నారు, రేవతి ప్రసాద్ చనిపోయాడు. అదే రోజు చనిపోయిన రోజున వెళ్ళి మా ఏపీడబ్ల్యూఎస్ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరపున 10,000 రూపాయలు మట్టి ఖర్చుకి ఇచ్చాం. మరి భారీ ఎత్తున ఏలూరు జిల్లా నుంచి, ఏలూరు జిల్లాలో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఏలూరు జిల్లా నుంచి భారీ ఎత్తున పెద్ద ఎత్తున మరి జడ్పీ గెస్ట్ హౌస్ దగ్గర నుంచి చెల్లె విజయవాడకి మన సమస్యలు ఏవైతే ఉన్నాయో, అక్రిడేషన్ రాక, సంక్షేమ పథకాలు అందక, పిల్లల ఫీజులు కట్టుకోవడానికి ఒక ఐక్యత లేక, అధికారులతో మాట్లాడేటప్పుడు కూడా ఒక యూనిటీ లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం అని చెప్పి ఒక నివేదికనైతే మార్చి 4వ తేదీన అయితే మన జర్నలిస్టులు అందరూ ఐక్యంగా కలిసి వేలాదిగా తరలి వెళ్ళడానికి కూడా మీకైతే పిలుపునిస్తున్నాము. ఆ రోజు 4వ తారీఖు జరిగే ఈ ర్యాలీలో, భారీ ర్యాలీలో జర్నలిస్టులు అందరూ కూడా ఐక్యంగా పాల్గొని ర్యాలీని జయప్రదం చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఏలూరు జిల్లా కమిటీ తరఫున అయితే తెలియజేస్తున్నాం. పల్నాడు జిల్లా చిలకలూరుపేట